दूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाः कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्री गुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय श्री गुरुदेव की जय। హరే కృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి శ్రీకృష్ణ కథాసుధలో మనం గౌరసుధ చెప్పుకుంటున్నాం. చైతన్య భాగవతము మధ్యఖండము 8వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం. మరి 8వ అధ్యాయంలో చైతన్య మహాప్రభు యొక్క ఐశ్వర్య లీలలని తను చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే పుండరీక విద్యానిధుల వారికి ఆయన దర్శనం అవుతుందో తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి చైతన్య మహాప్రభు తన యొక్క రూపాన్ని తను వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మరి నిత్యానంద మహాప్రభు అక్కడే గదాధర శివాస పండితుల వారి ఇంట్లో ఉన్నారు. చిన్నపిల్లోళ్ళలా ఉన్నాడంట, ఏమీ తినడం లేదు. చిన్నపిల్లోడు ఏ విధంగా అయితే చేస్తాడో ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు. మరి శివాసాచార్య వాళ్ళ భార్య మాలినీదేవి చిన్నపిల్లోడికి తినిపించినట్టుగా తినిపించడము ఆయనతో ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఒకరోజు శివాస పండితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి శివాస పండితుని అడుగుతాడు, ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడా? నిత్యానందుడు. మరి ఆయనని ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నావో ముక్కు ముఖం తెలియని వాడిని పంపించేయి అనేసి అంటాడనమాట. అప్పుడు శివాస పండిత్ అంటారు, నువ్వు నన్ను పరీక్షించద్దు అనేసి అంటారు. ఎవరైతే ఒక్కసారి హరినామం చెప్తారో వాళ్ళు నాకు చాలా పూజనీయులు. మరి నువ్వే ప్రాణంగా పెట్టుకున్నటువంటి ఆ నిత్యానందుల వారిని ఏ విధంగా నేను ఇంట్లో నుంచి పంపిస్తాను అని చెప్పేసి అనేసి అంటాడనమాట. ఆ మాట వినగానే మహాప్రభు చాలా ఆనందపడి చెప్తాడు. ఏమంటాడు, లక్ష్మీదేవి దగ్గర లక్ష్మి అయిపోవచ్చు కానీ నీ ఇంట్లో అయితే లక్ష్మి అయిపోదు అని చెప్పేసి, నీకెప్పుడు కూడా దరిద్రం కలగదు అని చెప్పేసి వరాన్ని ఇస్తాడనమాట. ఆ విధంగా ఒకరోజు అమ్మ శచీమాత మాట్లాడుతూ ఉంటుందన్నమాట పుత్రుడితో. తనకు వచ్చినటువంటి ఒక కళ గురించి చెప్తూ ఉంది. ఏంటంట, వాళ్ళ ఆల్టర్లో ఉన్నటువంటి కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ విషయం గురించి చెప్తూ ఉంటుందన్నమాట. కృష్ణ బలరాములతో పాటుగా గౌరంగ ఇంకా నిత్యానంద ఇద్దరు కూడా బ్యాకప్ బ్యాటరీ ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారు. 4 పిల్లలు కలిసి ఆడుతూ ఉన్నారు అనేసి చెప్తూ ఉంటుందన్నమాట. మరి ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యాన్ని అర్పించినప్పుడు ఎప్పుడు సగం ప్లేటే తిరిగి వచ్చేదంట. అయితే మహాప్రభు అంటున్నారు, అమ్మ మీ కోడల మీదే నాకు డౌట్ ఉంది, అలా మీ కోడలే తినేసేదేమో అనేసి అనుకునేవాడిని అనేసి చెప్తాడనమాట. విష్ణుప్రియాదేవి ఆ విధంగా వెనక నించొని వింటూ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత అమ్మకి చెప్తాడు, నిత్యానందుని లంచ్కి పిలుస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. పిలుస్తాను అని చెప్పేసి అమ్మ లంచ్కి ఏర్పాటు చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత మైమరిచిపోయి తను ఇద్దరికి వడ్డించడానికి బదులుగా తను 3 ప్లేట్లు పెట్టేస్తుందన్నమాట. ఇంకా ఆమె పరవశం చెందుతుంది. పరవశంలో తను ఏం చేస్తుందో మర్చిపోయింది. మళ్ళీ అలానే కృష్ణ బలరాములు తర్వాత గౌర్నితై వీళ్ళందరూ కూడా వచ్చేసి ఆడుకోవడం మొదలుపెట్టారు. తను మైమర్చిపోయి మూర్చపోతుందన్నమాట. అక్కడ మొత్తం అంతా కూడా ప్రసాదం అంతా చెల్లాచెదిరి పడిపోతుందన్నమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు అలాంటి లీలల్ని వాళ్ళ అమ్మకి చూపించాడనమాట.
తర్వాత ఇంకా ఎన్నో లీలలు తను చేస్తూ ఉన్నాడు. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ మహాప్రభు యొక్క ఈ ప్రకాశాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకంట వాళ్ళ లోపల ఉన్నటువంటి పాషాండత్వం ఏదైతే ఉందో అది కూడా అంతా కూడా తొలగిపోతుంది అనేసి చెప్తున్నారనమాట. మరి ఎప్పుడైతే మహాప్రభు తన యొక్క లీలల్ని తను ప్రకాశింప చేస్తూ ఉన్నారో ఆ గంగాతటంలో అక్కడ దూరంగా ఎక్కడెక్కడో ఆవిర్భవించినటువంటి మహాప్రభు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ గొప్ప భక్తులు అందరూ కూడా నెమ్మదిగా ఈ గంగా తటానికి తరలి వస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. భగవంతుడి పట్ల ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే విరహం ఉందో దానిని అందరూ కూడా వదిలేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణ సమానులైనటువంటి ఆ మహాప్రభు దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. సో ఆ విధంగా వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళేసి మహాప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క ప్రకాశాన్ని చేస్తూ ఉన్నాడు అనమాట. ఒకరికి చతుర్భుజ రూపంలో, ఒకరికి షడ్భుజ రూపంలో, ఆ విధంగా తను అందరికీ కూడా తనని తను ప్రకటింప చేస్తూ ఉన్నాడనమాట. నిత్యానందుడు మాత్రము ఎప్పుడు చూసినా బాలుడి రూపంలోనే ఉంటాడు. తర్వాత ఇంకేం చెప్తూ ఉన్నారంటే మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ ఈ రూపాలన్నింటినీ కూడా దర్శిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఒకరోజేమో ఉద్ధవుడిలాగా అయిపోతున్నాడంట, ఒకరోజేమో అక్రూర భావాన్ని పొందేస్తూ ఉన్నాడంట, ఒకరోజేమో బలరాముడి భావాన్ని పొందేస్తూ ఉన్నాడంట, ఒకరోజేమో చతుర్ముఖ బ్రహ్మ భావాన్ని పొందేస్తూ ఉన్నాడంట, ఒకరోజేమో శివుడి యొక్క భావాన్ని పొందేస్తూ ఉన్నాడు. ఆ విధంగా రకరకాలుగా తన యొక్క భావాన్ని చెందుతూ ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క ప్రకాశాన్ని చూయిస్తూ ఉన్నాడనమాట. సో అయితే ఒకరోజు ఏం చేశారంటే అందరు కూడా గ్యాదర్ అయిన తర్వాత చెప్తున్నారు, ఎందుకు నైట్ పడుకొని మనం టైం వేస్ట్ చేయడము కదా, నైట్ కూడా మనం హరినామ సంకీర్తనం చేద్దాము అనేసి చెప్తారనమాట. ఆ విధంగా శివ సాంగంలో ప్రతిరోజు కూడా అందరూ గ్యాదర్ అవ్వడము, ప్రతిరోజు కూడా హరినామ సంకీర్తనము చేయడం అనమాట. మరి ఇదంతా కూడా వైష్ణవులందరికీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. కాకపోతే మరి ఎవరైతే ఈ పాషాండులు ఉన్నారో, ఎవరైతే భక్తులకి అగెనిస్ట్గా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హృదయ విదారకంగా ఉందన్నమాట. వీళ్ళందరూ శివాసాంగంలో అందరూ గ్యాదర్ అయిపోయి హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే అక్కడికి వనమాలాచార్య, తర్వాత నందనాచార్యులు, తర్వాత జగన్నాథంద పండితు, బుద్ధిమంత కాను, నారాయణుడు, కాశీశ్వర పండితు, వాసుదేవదత్త, గోవిందుడు, గోవిందనందనుడు, గోపినాథుడు, జగదీశ పండితుడు, శ్రీమాన్ పండితుడు అందరూ కూడా వచ్చి ఇక్కడ చేరుతూ ఉన్నారనమాట. ప్రతిరోజు రాత్రి వాళ్ళ పని ఒకటే, హరినామ సంకీర్తనం చేయడం మాత్రమే. మరి ఆ హరినామ సంకీర్తనం ఎలా ఉందంటే బ్రహ్మాండాన్నే ఛేదించే అంత గొప్పగా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. అంత గట్టిగా హరినామ సంకీర్తనాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మరి మధ్యలో చైతన్య మహాప్రభు హుంకారం చేస్తూ ఉంటే బయట ఉన్నటువంటి పాషాండుల యొక్క హృదయాలు బద్దలైనట్టుగా అనిపిస్తోందంట. అయితే రాత్రి వేళలో వాళ్ళందరూ ఏమనుకునే వాళ్ళంటే వీళ్ళందరూ ఏదో ఒక మంత్రసిద్ధి చేసి ఉంటారు, ఆ మంత్రసిద్ధితో వాళ్ళు తాగుతూ పంచకన్యలను తెప్పించుకొని ఆ విధంగా నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది హేళన చేస్తూ ఉండేవాళ్ళనమాట. కానీ వాళ్ళు ఎంత అపకీర్తి చేసినా మనకేమీ సంబంధం లేదు. చైతన్య మహాప్రభు మాత్రము శ్రీ సచ్చినందనుడు ఆనందంతో కీర్తన మాత్రము తను చేస్తూ ఉండేవాడనమాట. ఇంకా అప్పుడప్పుడు తను ఏ విధంగా ఉండేవాడంటే బాహ్య స్మృతిని కోల్పోయి భూమి మీద ధడాల్మని పడిపోతూ ఉండేవాడనమాట. తర్వాత మరి ఎప్పుడైతే అలాంటి భావాన్ని పుత్రుడిలో చూస్తుందో సచీమాత చాలా బాధపడుతుంది, ఏడుస్తోంది. తను అయ్యో నా పుత్రుడు ఇలా అయిపోయాడే అని చెప్పేసి కృష్ణుని ప్రార్థిస్తుంది, కృష్ణ నువ్వు నాకు కృపను చూయించు అని చెప్పేసి. అందుకని మహాప్రభు తల్లి యొక్క హృదయాన్ని తెలుసుకొని తను ఏం చేస్తూ ఉన్నాడంట, తను ఎప్పుడైతే ఇలాంటి భావంలోనికి వెళ్తాడో అప్పుడు వాళ్ళ అమ్మకి తెలియకుండా ఆమె అలానే ఉండే విధంగా తను చూస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా తల్లి మనసులో కోరికను తెలుసుకొని ఆయన ఎంతసేపు అయితే హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాడో ఆమె అలానే ఉండేది. ఆమెకేమీ కూడా కొడుకు బాహ్య జ్ఞానం లేకుండా చేసేవాడనమాట. కొడుకులో వచ్చేటటువంటి ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో అవేవి తను తెలుసుకోకుండా ఉండేదన్నమాట. ఎందుకు, తను ఎప్పుడైతే తన యొక్క ప్రకాశాన్ని చూయించేవాడో తను భూమి మీద ధడాల్మని పడిపోయేవాడు. అయ్యో ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా చూర్ణం అయిపోతాయేమో అనిపించేది. అక్కడ భూమి కూడా చూర్ణం అయ్యే విధంగా ఉండేదంట. అప్పుడప్పుడు భూదేవి కూడా చూసి ఆ మహాప్రభుకి ఏమైపోతుందో అని చెప్పేసి తను అనుకునేదనమాట. ఆ విధంగా ఒకరోజు ఏకాదశి రోజు అందరు కలిసి చాలా గట్టిగా కీర్తనం చేస్తూ ఉన్నారు, నృత్యం చేస్తూ ఉన్నారనమాట.
పొద్దున్నుంచి రాత్రి వరకు వాళ్ళు కీర్తన చేస్తూనే ఉన్నారు. మరి ఎలా ఉందంట, ఆ రోజు మొత్తం ఏకాదశి అంతా కూడా ఒక గడియలాగా గడిచిపోయిందంట. ఎటు చూసిన 4 దిక్కుల్లో గోవింద నామాన్నే వినిపిస్తూ ఉందన్నమాట. 3 గంటల పాటు గోవింద గోవింద అనుకుంటూ మహాప్రభు ఏడ్చేస్తూ ఉన్నాడనమాట. భూమి మీద పడి పొర్లాడుతూ ఉన్నాడనమాట. సో అందరూ కూడా ఆయన యొక్క స్థితిని చూసి అలానే ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. ఉన్నట్టుగా ఉండి గట్టిగా నవ్వేస్తూ ఉంటాడు, ఉన్నట్టుగా ఉండి దాస్య భావంలోనికి వచ్చేస్తూ ఉంటాడు. మళ్ళీ తర్వాత సడన్గా నేను గెలిచేశాను, నేను జయించాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఆ విధంగా తన శరీరంలో అష్టసాత్విక వికారాలను చూయిస్తూ ఉండేవాడు. తర్వాత భూమి కంపించే విధంగా నాట్యం చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ విషయాలు కూడా మనము ఇప్పటివరకు చెప్పుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనము మధ్యఖండం 8వ అధ్యాయం 187వ శ్లోకం నుంచి కొనసాగించుకోవాలి. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. सबरांगे ते शोभे श्री चंदना माला ఆనంద గాయన కృష్ణ రసే హాయి బోలా. మరి చైతన్య మహాప్రభు యొక్క శరీరం ఎలా ఉంది అంట, దివ్యమైనటువంటి మాలలతో ఉన్నాడంట. తను దివ్యమైన మాలలన్నీ అలంకరించుకొని ఉన్నాడు, తను కృష్ణ రసంలో ఉన్నాడు. ఆ సమయంలో అందరూ కూడా కృష్ణరసంలోనే మునిగిపోయి ఉన్నారు, అందరూ కూడా మైమరిచిపోయి ఉన్నారు. మృదంగ మందిర బాజే శంఖాకార తాళ సంకీర్తన సంగే సభా హాయిల విశాల. మృదంగము, మందిర, శంఖము, కరతాళము ఇవన్నీ కూడా మోగుతూ ఉన్నాయన్నమాట. సంకీర్తనంలో, ఆ హరినామ సంకీర్తనంలో ఆ వాయిద్యాలన్నీ కూడా ఏకీభవిస్తూ ఉన్నాయన్నమాట. ఎవరిది కూడా తాళం అటు ఇటు పోవట్లేదు, ప్రతి ఒక్కరిది కూడా కరెక్ట్ తాళంగా వాళ్ళందరూ వాయిస్తూ ఉన్నారనమాట. బ్రహ్మాండ భేదీల ధ్వని పూరి ఆకాశ చౌదిగేరా మంగళ జాయ సబనాస. మరి ఆ హరినామ ధ్వని ఎలా ఉందంట, బ్రహ్మాండాన్నే ఛేదించే విధంగా ఉందంట. మొత్తం ఆకాశం అంతా కూడా నిండిపోయిందనమాట. ఇంకా ఆ హరినామ ధ్వనితో మొత్తం 4 దిక్కుల్లో ఉన్నటువంటి అమంగళాలన్నీ కూడా తొలగిపోయాయన్నమాట. ఏకోనాద్భుత జార సేవకేర నృత్య సర్వ విజ్ఞాన సహాయ జగత పవిత్ర. మరి దీంట్లో ఏమైనా ఆశ్చర్యం ఉందా అంటే ఏమీ లేదండి. వాళ్ళు చేసేటటువంటి నృత్యం ఏదైతే ఉందో, ఆ సేవకులు చేసేటటువంటి నృత్యం ఏదైతే ఉందో, ఆ నృత్యము అన్ని విఘ్నాలను కూడా నశింపచేస్తూ ఉందంట. నశింపచేస్తూ మొత్తం జగత్తును కూడా పరమ పవిత్రం చేస్తూ ఉందన్నమాట. ఈ దాంట్లో ఏమీ ఆశ్చర్యం ఏమీ లేదు అని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. సే ప్రభు ఆపానే నాచే ఆపనార నామే ఈ హారాకి ఫాలాకి బాలీలా పురాణే. మరి స్వయంగా సాక్షాత్ దేవదేవుడు ఏం చేస్తున్నాడండి, ఆయన నామ సంకీర్తనకే ఆయన నృత్యం చేస్తూ ఉన్నాడనమాట. మరి ఇలాంటి దాని ఫలితము ఏ పురాణమైనా చెప్పడానికి సామర్థ్యం కలిగి ఉందా అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు. ఎందుకు, స్వామి స్వయంగా తన నామానికే తను నృత్యం చేస్తూ ఉన్నాడు. మరి ఉత్తమ శ్లోకి అనేసి అంటాము, అంటే ప్రతి ఒక్క శ్లోకము కూడా ఆ ఉత్తముడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి కీర్తించడం కోసంగానే ఉన్నాయి. మరి ఆ ఉత్తమ శ్లోకుడు ఏం చేస్తున్నాడు, ఆయన నామానికే ఆయన నృత్యం చేస్తున్నాడు. అందుకని ఆ ఉత్తమ శ్లోకాలతో ఉన్నటువంటి ఏ పురాణం కూడా దీనిని వర్ణించలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అన్నమాట. చతుర్థికే శ్రీహరి మంగళ సంకీర్తన మాజే నాచే జగన్నాథ మిశ్రేరానందన. 4 వైపులా ఈ మంగళ సంకీర్తనలు వాయించబడుతూ ఉన్నాయి. దాని మధ్యలో జగన్నాథ మిశ్రుల యొక్క పుత్రుడు నందనుడు ఏం చేస్తూ ఉన్నాడంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. జారానామందే శివాసానా జానే జారా జాసే నాచే శివాసే నాచే ఆపానే. మరి ఎవరి పేరుతో ఎవరి నామము పలుకుతే, ఎవరి కీర్తనలో ఎవరు డ్యాన్స్ చేస్తారంట, శివుడు. మరి ఏం చేస్తాడంట, ఆయన హరినామ
కీర్తనలో డ్యాన్స్ చేసేటప్పుడు జారా జాసే నాచే శివసే నాచే ఆపానే ఆయన చేసేటప్పుడు ఆయన ఎంతగా నృత్యం చేస్తాడంటే ఆయన ఏమంటారు బాహ్య స్పృహలో తను ఉండడనమాట. ఎలా ఉంటాడంటే తన పైన అసలు తన శరీరం పైన వస్త్రాలు ఉన్నాయా లేవో కూడా తెలియకుండా హరినామంలో మునిగిపోయి తను భగవంతుని యొక్క యశస్సుకి నాట్యం చేస్తూ ఉంటాడు. మరి అలా ఇప్పుడు స్వయంగా మహాప్రభు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. జారా నామే వాల్మీకి హాయిలా తపోదానా జారా నామే ఆజామిలా పాయిలా మోచానా. మరి ఎవరి నామంతో వాల్మీకి తపోధనాన్ని పొందాడు, రామాయణాన్ని రచించాడు. మరి ఎవరి నామంతో ఈ అజామిలుడు పాపి, పరమ పాపి, క్షమించరానటువంటి పాపాలు చేసినటువంటి అజామిలుడు ముక్తి పొందాడు. జారనామ శ్రవణే సంసార బంధగాచే హే నా ప్రభు అవతారి కలిజుగే నాచే. అలాంటి నామస్మరణకి తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట, ఆ నామం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ కలియుగంలో ఆ నామం తీసుకోవడంతో ఈ సంసార బంధనాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఆ విధంగా ఈ కలియుగంలో స్వయంగా నామ రూపంలో తను ఆవిర్భవించాడు. ఆ ప్రభు ఈ కలియుగంలో ఆ నామంకి నృత్యం చేస్తూ ఉన్నాడు. జారా నామగాయి సుఖ నారద బేడాయా సహస్రవదన ప్రభు జర గుణగాయా. సుఖదేవ గోస్వామి నారదులు ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళందరూ కూడా తిరుగుతూ వాళ్ళు ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తూ అందరికీ కూడా ఈ హరినామాన్ని పంచుతూ ఉన్నారు. తర్వాత సహస్రవదన ప్రభు, ఎవరు సహస్రవదనుడు, ఆదిశేషుడు జారా గుణగాయ, ఆ కృష్ణుడి యొక్క ఆ నామాన్ని తను గానం చేస్తూ ఉన్నాడు. సర్వ మహాప్రాయశ్చిత్త జయ ప్రభురా నామా సే ప్రభు నాచాయ దేకే జేత భాగ్యవానా. ఎవరి నామము సర్వ మహోన్నత ప్రాయశ్చిత్తము. అందరూ అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తంగా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటారు. ఆ నామం పైన ఆ ప్రభువు నృత్యం చేస్తూ ఉన్నాడనమాట. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత దేకా జత భాగ్యవాన, వాళ్ళు ఎంత భాగ్యవంతులండి. వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ హాయిలా పాపిష్ట జన్మ, అయ్యో నాది ఎంత పాపిష్టి జన్మ, తకనన హైలా హేనా మహామోహోత్సవ దేకిలేనా పాయిలా. నేను ఎంత పాపిష్టివాణ్ణి, నేను ఇప్పుడు పుట్టానే, అప్పుడు పుట్టలేదే, నేను ఆ మహోత్సవాన్ని చూడలేకపోయానే అని చెప్పేసి హాయిలా పాపిష్ట జన్మ అని చెప్పేసి పాపం తల బాదుకుంటూ ఉన్నాడు అనమాట. కాళీజుగా ప్రశంసీలా శ్రీ భగవతే ఏ అభిప్రాయ తారా జాని వ్యాస సూతే. నేను వ్యాసదేవుడి యొక్క కొడుకైనటువంటి సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో ఈ కలియుగంలో ప్రశంసించిన దాని నుంచి నేను తెలుసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఏ అభిప్రాయ తారా జాని వ్యాస సూతే నిజానందే నాచే మహాప్రభు విశ్వంభరే. మరి చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడంటే విశ్వంభరుడు తను నిజమైన ఆనందంతో నృత్యం చేస్తూ ఉన్నాడనమాట. నిజానందే నాచే మహాప్రభు విశ్వంభరే చరణే రతాల సూని అతి మనోహరే. విధంగా ఆయన శ్రీచరణాలు తాళానికి అనుగుణంగా అతి మనోహరంగా తను నృత్యం చేస్తూ ఉన్నాడనమాట. भावा बारे माला नहीं राहिए गलाया చిండియా పడేయగియా బాకా తేరా గాయా. మరే ఆయన ఆ మెడలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి పుష్పమాలలు ఏవైతే ఉన్నాయో ఆయన డ్యాన్స్ చేసేటప్పుడంట అవన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయంట. ఆ పూలన్నీ కూడా ఎదురుగా ఉన్నటువంటి ఆ భక్తుల పైన పూల వర్షంలాగా పడుతున్నాయంట. ఆ మాలంతా తెగిపోయి కతిగేల గరుడేరా ఆరోహణ సుఖ కతిగేల శంఖ చక్ర గద పద్మరూప. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట, ఆ గరుస్మంతుడి మీద కూర్చున్నటువంటి ఆ సుఖం ఎక్కడికి పోయిందో, ఈ శంఖ చక్రాల గదారూప దాల్చినప్పుడు పొందినటువంటి ఆ సుఖం ఎక్కడికి పోయిందో. కోతయారా హీలా సుఖ అనంత సాయానా, అనంతశేషుడి మీద పడుకున్నప్పుడు పొందేటటువంటి ఆ సుఖం ఎక్కడ పోయిందో. దాస్యభావే ధూళి లూటి కార్యారోదానా, ఇప్పుడేమో ఈ దాస్యభావంతో
విరహంతో ఈ భూమి మీద పడి ఈ ధూళిలో పడి దొర్లుతూ ఏడుస్తూ ఉన్నాడే అనేసి అంటున్నాడనమాట. కోతాయారా హీలావాయ్ కుంటేరా సూకా బారా దాసా సూకే సాబా సూకా పాసరీలా తారా. ఇంకా రమాదేవి వైకుంఠంలో ఆ రమాదేవి ముఖాన్ని చూసినప్పుడు ఆయన పొందేటటువంటి సుఖం ఎక్కడికి పోయింది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఈ దాస్య భావంలో తను పాసరీలా తార ఆయన ఏడుస్తూ ఉన్నాడనమాట. విరహంతో తను ఏం చేస్తూ ఉన్నాడు, 2 చేతులను పైకెత్తి ఏడుస్తూ ఉన్నాడు. కాతాగేలా రామారా నందానా దృష్ట సుఖా విరహి హాయిలా కాందే తులు బాహుముఖ శంకరా నారాది ఆది జారదాస్య పాయి సర్వైశ్వర్య తిరస్కారి భ్రమేదా సహాయి. ఈ శంకర నారదులు ఎవరైతే ఈ దాస్యాన్ని పొందడం కోసం అని చెప్పేసి సర్వ ఐశ్వర్యాలన్నింటినీ కూడా వదిలేసి ఏం చేస్తూ ఉన్నారు, మహాప్రభు యొక్క దాసులు అవ్వడానికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సేయి ప్రభు ఆపనారా దంతే తృణకారి. మరి ఆ నారద శివ బ్రహ్మ సనకాదులందరూ కూడా ఈయన భక్తి కోసమని అన్నీ వదిలేస్తే ఈయనేం చేస్తున్నాడంట, సేయి ప్రభు ఆపనారా దంతే తృణకారి. ఆయన దంతాల మధ్యన గడ్డిపోచని పెట్టుకొని ఏం చేస్తున్నావు, దాస్యజోగా మాగే సభ సుఖ పరిహారి. అన్ని సుఖాలను కూడా పక్కకి నెట్టేసి దాస్య యోగాన్ని దాస్య భావాన్ని తను కోరుకుంటూ ఉన్నాడు. హేనా దాస్య జోగా చాడి ఆరజేవ ఛాయా అమృత చాడి అజేనా విషలాగి ధాయా. మరి అలాంటి ఉత్తమమైనటువంటి పరిస్థితులను వదిలిపెట్టి ఎవరైనా విషయాన్ని కోరుకుంటారా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, అన్నింటినీ వదిలేసి ఇప్పుడు ఆ దాస్యాన్ని మాత్రమే ఆయన పరుగు తీస్తున్నాడు దాస్యం కోసం. సేవ ఆయనకేం తక్కువ అండి, వైకుంఠంలో సహస్ర లక్ష్ములు ఆయన పాద సేవలో ఉన్నారు. ఆదిశేషుడు శయ్య ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గరుస్మంతుడు ఉన్నాడు. ఆయన భక్తులు ఎప్పుడూ ఆయనని కీర్తిస్తూ ఉంటారు. మరి అలాంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడంట, అలాంటి వాడు ఇప్పుడు దాస్య యోగాన్ని పొందాలి అని చెప్పేసి తను పాకులాడుతూ ఉన్నాడనమాట. సేవాకేనా భాగవత పాడేవా పాడాయా భక్తిరా ప్రభావ నాహి జహరా జిహ్వాయా. అయితే ఏ జిహ్వ అయితే భక్తియోగ ప్రభావంలో భాగవతంని చదువుతుందో అది ఉత్తమమైనటువంటి జిహ్వ. ఒకవేళ భాగవతంని చదివి ఇలాంటి భావాన్ని తెలుసుకోకపోతే అది ఏం లాభము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. శాస్త్రేరానా జాని మర్మ అధ్యాపనకారే గార్ధబేర ప్రాయాజేన శాస్త్రబాహి మరే. శాస్త్రమర్మాన్ని తెలుసుకోకుండా అధ్యాయం చేస్తే దాన్ని ఏమంటున్నాడు, గాడిద మోత అనేసి అంటున్నాడు అనమాట. మరి ఆ గాడిద మోతతో మనమేమి లాభం పొందమండి, అలసిపోతాము. ఏ ఈ మత శాస్త్రబాహే అర్ధనాహి జానే ఆదమ సభయార్ధ ఆదమ వాకనే. ఆ విధంగా ఈ శాస్త్రాలన్నింటినీ కూడా మోస్తూ ఏం చేస్తూ ఉన్నారంట, అర్థాలని అర్థంగా అంటే సగంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉన్నారనమాట. అంటే దేవాదిదేవుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడికి చేసేటటువంటి భక్తి గురించి వాళ్ళు చెప్పట్లేదు ఈ శాస్త్రాన్ని తెలుసుకొని అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకనే అధమ వాక్యాన్ని ఆ సగమే చెప్తున్నారు, అది కూడా అధమమైన వాక్యాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. వేదే భాగవతే కహే దాస్య బడా దానా. మరి వేదాలు ఈ భాగవతం ఏం చెప్తున్నాయంట, దాసత్వమే గొప్పదనము, బడా ధన, దాస్య బడా ధన. అందుకే దాసాను 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 దాస. మనము భగవంతుడికి నేరుగా సేవ చేసిన దానికంటే భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయడంతో భగవంతుడు చాలా సంతృప్తి చెందుతాడంట. మరి ఈ విషయము వేదాలు ఇంకా శ్రీమద్ భాగవతం ఘోషిస్తోంది అని చెప్తున్నారు. వేదే భాగవతే కహే దాస్య బాడా ధాన దాస్య లాగి రామాజా భావే రాజతానా. మరి అలాంటి దాస్యానికే రమ, లక్ష్మీదేవి, బ్రహ్మ
తర్వాత శివుడు, వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారంట. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? అహర్నిశం భగవంతుడి యొక్క పాదసేవలో ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మరి అలాంటి లక్ష్మీదేవి చేసేటటువంటి సేవ, పరమశివుడు చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవని చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. ఆ సేవని చేయడానికి మనం ఉత్సాహంగా ఉండాలన్నమాట. చైతన్య రావాక్య జారా నాహికా ప్రమాణ, చైతన్య నాహికా తారా కి బాలియానా. ఇంకేమంటున్నారంటే ఈ చైతన్య మహాప్రభు యొక్క ఇలాంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ వాక్కులని ప్రమాణంగా స్వీకరించారో వాళ్ళ లోపల చైతన్యమే లేదు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. అంటే భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ చేయని వాడిలో చైతన్యం లేదు అని చెప్పి సింపుల్గా చెప్తున్నాడు తను. దాస్య భావే నాచే ప్రభు శ్రీ గౌరా సుందరా, చౌదికే కీర్తనాధ్వాని అతి మనోహర. ఈ దాస్యభావంతో మహాప్రభు ఏం చేస్తూ ఉన్నారంట? చాలా నృత్యం చేస్తూ ఉన్నారనమాట. అది ఎలా ఉంది? అతి మనోహర. చౌదికే కీర్తన ధ్వని, 4 దిక్కుల్లో ఈ కీర్తన ధ్వని మారు మ్రోగిపోతూ ఉంటుందన్నమాట. సునీతే సునీతే క్షేణే హాయామోచిత, తృణకరతకేనే అద్వైత ఉపనీత. ఆ విధంగా వింటూ వింటూ క్షణంలో ఏం చేశాడంట? మహాప్రభు ఢమేల్మని మూర్చపోయాడనమాట. అప్పుడు ఆ అద్వైతాచార్యులు అక్కడ వచ్చాడనమాట. ఆపదామస్తక త్రూనే నీచియాలయ్యా, నిజ సిరే దుయి నాచే బ్రుకుటి కరియా. అతను గడ్డి తీసుకొని వచ్చారనమాట. గడ్డితో తనకి ఫ్యాన్ చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఒక క్షణంలో తనకి మేలుకొచ్చి ఆ గడ్డిని తల మీద పెట్టుకొని కనుబొమ్మలను ఎగిరేస్తూ తను డ్యాన్స్ చేయడానికి లేస్తున్నాడు అనమాట. అద్వైతేరా భక్తి దేకి సాబారా తారాసా, నిత్యానంద గాదారా దుయి జనహాసా. ఆ విధంగా అద్వైతాచార్యుల యొక్క భక్తి యోగాన్ని చూసి వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారనమాట. ఎవరు? నిత్యానంద గదాధరుడు, వీళ్ళిద్దరు కూడా నవ్వుతూ ఉన్నారనమాట. నాచే ప్రభు గౌరచంద్ర జగత దీవానా, ఆవేశరా అంత నాహి హాయగానే గానా. ఆ విధంగా ఈ గౌరసుందరుడు నాట్యం చేస్తూ ఉంటే ఆయనకి ఆవేశము అసలు అంతమే లేకుండా ఉందంట. జగజ్జీవనుడగు ఈ గౌరసుందరుడు నాట్యానికి అద్దే లేదు. ఇంకా ఆయనకు ఆవేశం కుదిరితే బ్రహ్మాండాలే అదే విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు తను. जहाँ नहीं देखी सुनी श्री भागवते, हे न सब विकार प्रकाशे సచిసుతే. శ్రీమద్ భాగవతం కూడా కని విని ఎరగని విధంగా ఈ సచిసుతుడు తను ప్రకాశాన్ని చేస్తూ ఉన్నాడనమాట. క్షేణే క్షేణే సర్వహంగా ఆయా సంభాకృతి, తిలార్దే కనోజాదితే నాహి కాసే కాతి. ఒక్క క్షణంలో ఆయన అవయవాలన్నీ కూడా స్తంభించిపోయాయంట. అసలు కొంచెం కూడా కదలపడానికి శక్తి లేనంత విధంగా అయిపోయాడంట. సేయి అంగ క్షేణే క్షేణే హే నామత హాయా, అస్థి మాత్ర నహి జేనా నవనీతాయ. ఒక్క క్షణంలో శరీరంలో అసలు ఎముకలే లేని అంత మృదువుగా, వెన్నంత మృదువుగా అయిపోయాడంట. కాకనో దేకి జయంగా గుణ దూయి తీనా, కాకన స్వభావ అయితే అతిశయ క్షీణ. ఒక్క క్షణంలో ఆయన శరీరం అంతా 2-3 ఇంతల పొడవు పెరిగిపోయిందంట. ఒక్క క్షణంలో అన్నీ కుంచుకుపోయి చాలా చిక్కబడిపోయి అవుతున్నాడు అనమాట. కాకనో ఓ మత్త జేనా డూలి డూలి జాయా, హాసియా డోలాయాంగా ఆనంద సదాయా. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉన్నాడంట? మత్తులో ఉంటే ఊగిపోతూ ఎలా అయితే ఉంటారో ఆ విధంగా ఊగుతూ గట్టిగా నవ్వేస్తూ ఉన్నాడంట. ఇంకా ఆనంద సదయ, ఆ ఆనందంలో ఆయన శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఊపేస్తూ ఉన్నాడంట. సకల వైష్ణవే ప్రభు దేకి ఏకే ఏకే, బావా వేసే పూర్వనామా ధరి ధరి ఢాకే. ఇంకా ఆవేశంలో అక్కడ ఉన్నటువంటి అందరు భక్తులని పూర్వలీలల్లో వాళ్ళ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లను పెట్టి పిలుస్తూ ఉన్నాడంట. హలధర శివ సుఖ నారద ప్రహ్లాద, రామాజ ఉద్ధవ బలియ కరేనాద. హలధర, శివ, శుకుడ, నారదుడ, ప్రహ్లాదుడ, రమాదేవి, అజుడ, ఉద్ధవుడ అని చెప్పేసి వాళ్ళ పేర్లతో తను
పిలుస్తూ ఉన్నాడనమాట. ఏయి మాత సభదేకి ఆనా మాత బాలే జేవ జేయి వస్తుతాహ ప్రకాశయ చాలే. ఆ విధంగా అందరినీ అలా పిలుస్తూ ఏం చేస్తూ ఉన్నాడంట, పూర్వపు లీలల్లో ఆ కృష్ణ లీలల్లో వాళ్ళందరూ ఏ ఏ క్యారెక్టర్ చేశారో అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడనమాట. ఆపరూప కృష్ణ వేష ఆపరూప నృత్య ఆనందయే నయన బరి దేకే సాభావృత్య. ఆ అపురూపమైనటువంటి కృష్ణావేశాన్ని చూసి ఆ భక్తులందరి కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు వచ్చాయంట. ఆ నృత్యాన్ని చూసి అందరికీ కూడా కనుల పండుగగా ఉందన్నమాట. పూర్వే జయి శాంతాయిలా బాడీరా బీతారే సేయి మాత్ర దేకే అన్యే ఆవే సీతానారే. ఆ శివాసాంగన్ అంతా కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ దృశ్యాన్ని దర్శింపజేసుకుంటూ ఉన్నారనమాట. 1 సెకండ్. ప్రభురాజ్ఞాయ దృఢా లాగియాచే ద్వారా ప్రవసితే నారే లోక సబనదియారా. అయితే ఇంట్లో నుంచి అలాంటి గట్టి గట్టి శబ్దాలు వస్తూ ఉంటే వేరే కొంతమంది అంట ఇంట్లోకి ప్రవేశించడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. కానీ ఎవరు కూడా ఆ శివాసాంగంలోనికి ప్రవేశించలేకపోయారనమాట. ఎందుకు? ఆ చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞతో ఆ ద్వారాలను చాలా గట్టిగా బంధించబడి ఉన్నాయన్నమాట. అవి ఎవరు కూడా తెరవలేరు. ఎందుకు? ఆయన ఆజ్ఞతో మాత్రమే అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. దాయి ఆయి సేలోక కీర్తన సోనియా ప్రవేశితే నారే లోక ద్వారే రాహే గియా. ఆ నదియా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా లోపలికి రాలేకపోయారనమాట. మరి వాళ్ళందరూ ఆ కీర్తనాన్ని విని వాళ్ళు పరుగులు తీస్తూ వస్తూ ఉన్నారనమాట. డోర్ని బాగా కొడుతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా లోపలికి రాలేకపోయారనమాట. సహస్ర లోక కాలవరకరే కీర్తన దేకి బాజూటా గుచహాదుయిరే. వేలాది మంది వచ్చారంట ఆ కీర్తనాన్ని విని అది చూడాలి అనుకున్నారంట. వాళ్ళందరూ వచ్చి డోర్ని కొడుతూ ఉన్నారట. తెరవండి తెరవండి, మేము చూడాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి కొడుతున్నారు. అంతా కోలాహలంగా ఉందంట. జయతేకే వైష్ణవ సభా కీర్తన వేసే నా జానే ఆపానా దేహ అన్యజన కీసే. వైష్ణవులందరూ కూడా వాళ్ళందరూ కీర్తనంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకి అసలు బాహ్య స్మృతియే లేదు. వాళ్ళకి డోర్ కొడుతున్నారా, కొట్టలేదా, ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇంకా వేరే వాళ్ళ గురించి ఏం చెప్పాలి అనేసి అంటున్నాడు అనమాట. జయతేకే పాషండే సభా నా పాయియా ద్వారా బాహిరే దాకియా మంద బాలాయే ఆపారా. మరి పాషండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లోపలికి అసలు వాళ్ళు లోపలికి ప్రవేశించనే లేరు. తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంట, ఆడిపోసుకుంటూ ఉన్నారంట. మహాప్రభుని వాళ్ళందరూ కూడా ఆడిపోసుకుంటూ ఉన్నారనమాట. 28, 29, 30, 31, 32, 33. केहाबले गुला सकला मागी काया चीनीले पाई बेलाजा द्वारा ना गुछाया. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంట, వీళ్ళందరూ బాగా తిని తాగి తందనాలు ఆడుతున్నారు, డోరే తెరవట్లేదు, వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు అనేసి అనుకుంటున్నారు అనమాట. కేహాబలే సత్య సత్య ఏ ఈసే ఉత్తారా నాహిలేకే మానే డాకే ఏ అష్ట ప్రహారా. ఇంకా అక్కడ ఎవరో ఉండి వాళ్ళు అంటున్నట్టు, అవునవును నువ్వన్నదే కరెక్టు, అదే కరెక్టు, లేకపోతే 8 ప్రహారాల నుంచి అష్టప్రహారాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు లోపలనే ఉన్నారు, మరి వాళ్ళు బయటికి ఎందుకు రావట్లేరు అంటే వాళ్ళ గుట్టు బయటపడుతుంది అందుకే అని చెప్పేసి వాళ్ళు బయటికి రావట్లేరని వాళ్ళకి వంత పాడుతూ ఉన్నారనమాట. కేహాబాలే ఆరే బాయి మాదిరా నియా సాబేరా త్రికారికాయా లోకాలుకాయియా. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, దొంగతనంగా రాత్రంతా కూడా కూర్చొని తాగుతూ ఉన్నారనమాట. కేహాబలే బాలాచీలా నీమాయి పండిత ఆరకే నా నారాయణ కైలాహే నా చీత. ఇంకొకరు ఏమంటున్నారంట, ఈ నిమాయి పండితుడు ఎవరైతే ఉన్నారో మంచిగానే ఉండేవాడు,
కానీ నారాయణ చిత్తము ఆయన చిత్తంలోకి నారాయణుడు వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు, ఇలా అయిపోయాడు అనేసి అంటూ ఉన్నాడంట ఒకతను. ఇంకొకతనేమో కేహాబలే హే నారుజీ పూర్వేరా సంస్కారా కేహాబాలే సంగ దోష ఇలా తాహారా. ఇంకొకడు ఏమంటున్నాడంటే ఇది పోయిన సంస్కారం అయ్యి ఉంటుంది అనేసి అంటున్నాడు అనమాట. ఇంకొకరేమో కాదు ఇది సాంగత్య దోషం అండి అనేసి ఇంకొకరు అంటున్నారనమాట. నియామక బాపానాయి నియామక బాపానాయి తాతే ఆచే బాయి ఏతది నే సంగ దోషే టేకిలాని మాయి. ఇంకేమంటున్నారంటే అది సంఘదోషము, ఇంకా ఆయనని కంట్రోల్ చేయడానికి తండ్రి కూడా లేడు కదా అనేసి అంటున్నారనమాట. ఇంకేమంటున్నారంటే ఉన్మాద రోగం ఒకటి ఉంది కదా అనేసి అంటున్నారనమాట. కేహబాలే పాసరీలా సాబాధ్యాయానా మానసిక నాచాహిలే హాయవైకారానా. ఆ వ్యాకరణం చెప్పేవాడే ఇప్పుడు ఆ అధ్యయనం చెప్పడం వదిలేశాడు. ఒక నెల అయిపోయింది, అటు చదువు చెప్పక ఈ పాండిత్యాన్ని మర్చిపోయి అదేంటి ఉన్మాద రోగంతో ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, అసలు కొంచెం కూడా మర్యాద లేనటువంటి వాడిగా ఇలా తయారైపోయాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రకరకాలుగా మహాప్రభు గురించి అనుకుంటూ ఉన్నారనమాట. ఎందుకు ఎప్పుడైతే తను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆ ఊరు పెద్దలందరూ కూడా ఏమన్నారు, తనకి ఉన్మాద రోగం వచ్చిందని చెప్పి, పిచ్చి పట్టింది అని చెప్పి ఆ తైలం పెట్టండి ఈ తైలం పెట్టండి అని అమ్మకి సలహాలు ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జమైపోయారనమాట. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే కంట్రోల్ చేసే తండ్రి లేడు, ఆ రోగం కూడా ముదిరింది, సాంగత్యం కూడా పిచ్చి సాంగత్యం అయింది అనేసి అనుకుంటున్నారు. పాపం వాళ్ళు పిచ్చోళ్ళన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. కేహాబాలే ఆరే బాయి సాబాహే తు పాయిలా ద్వారా దియా కీర్తనేరా నందర్బాన జానీలా. మరి వాళ్ళకి డ్యాన్స్లో ఈ కీర్తనంలో ఉన్నటువంటి రహస్యం వాళ్ళకేమీ తెలిసేది కాదు కదా. రాత్రి కరి మంత్ర పడి పచ్చకన్యానే నానావిధ ద్రవ్యాయి సీత సాబారాసానే. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, వాళ్ళు మంత్రసిద్ధి పొంది రాత్రిల్లో పంచకన్యలను పిలుచుకొని రకరకాల ద్రవ్యాలన్నీ తెప్పించుకొని వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. భక్ష భోజ గంధమాల్య వివిధవసన కాయిత సభ సంగే వివిధ రాబన. ఏమేంటివంట, భక్ష భోజ గంధ మాల్య ఈ వివిధమైనటువంటి వసనాలు అంటే అక్కడికి పరుపులు పట్టు మంచాలు అవన్నీ కూడా తెప్పించుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆడుతూ ఉన్నారు అనేసి అనుకుంటున్నారు అనమాట. భిన్నలో కదేకిలే నహాయా తారా సంగా ఏతేకే దుయారి దియా కారే నానా రంగా. మరి వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారా, అందుకని చెప్పేసి ఎవరికి తెలియకుండా వాళ్ళు డోర్లు మూసేసుకున్నారు, అందుకే డోర్లు మూసుకొని రకరకాల పాడు పనులు చేస్తున్నారు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. కేహాబాలే కాలిహా ఊకా జాయి బాదేయానే కాకాలే బందియా సాబా నీవా జానా జానే. మరి ఇంకొకరు ఏమనుకుంటున్నారంటే కానీ తెల్లారిని వీళ్ళ సంగతి పట్టిస్తాను, ఏంటి ఆ రాజు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి న్యాయస్థానానికి తీసుకెళ్తాను, అప్పుడు వీళ్ళ చేతులు కట్టించేస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. వాళ్ళ చేతుల్ని వెనక బంధించేసి వాళ్ళ సంగతి చెప్తాను అంటున్నాడు. జైనాజీలా రాజా దేశే ఆనియా కీర్తానా దుర్భిక్ష హాయిలా సాబా గేలా చీరంతానా. అసలు ఈ దేశంలో లేని వాళ్ళని కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి పిలిపించి ఏం చేస్తున్నారంట, ఈ హరినామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారంట. మరి దానివల్ల ఏమైందంట, ఈ దుర్భిక్షం అంతా పోయింది, కానీ వీళ్ళకి మాత్రం దౌర్భాగ్యం పట్టిందనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి దౌర్భాగ్యం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. నిజానికి చూడడానికి వాళ్ళు చేసేటటువంటి హరినామంతో అక్కడ ఉన్నటువంటి ఆ దుర్భిక్షం ఏదైతే ఉందో అదంతా కూడా శాశ్వతంగా పోయిందనమాట. దేవే హరి లేవా వృష్ణి చావినా నిశ్చయ ధాన్యమారి గేలా కాడి ఉత్పన్నాన హాయా. మరి దేవతలు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారంట, ధాన్యమేమో నష్టపోయినా కూడా, ఎంత వర్షం వచ్చి ధాన్యం నష్టపోయినా కూడా ధనం మాత్రం తగ్గట్లేదంట, అది పెరుగుతూనే ఉందంట. ఇంకా కాస్త ఓపిక పట్టు అనేసి అంటున్నాడు అనమాట. కానీ దాకా శివాసేరా కాళీకారో కార్య కాళీవాకి కారో దేగో అద్వైతాచార్య.
అలా కాదు, ఇప్పుడు నేను శ్రీవాసుడి యొక్క పని చేస్తాను, తర్వాత అద్వైతాచార్య గురించి చూస్తాను, రేపు ఆయన పని చేస్తాను, ఇప్పుడైతే శ్రీవాసుడి గురించి ఆయన ఆయన అంతు చూస్తాను అనేసి అంటున్నాడు అనమాట. కోతాహైతే ఆసి నిత్యానంద అవధూత. మరి నిత్యానందుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా బాబు, అవధూత ఈడు అనేసి వాడు తిడుతున్నాడు అనమాట. శ్రీవాసార గారే దాకి కారే ఏత రూప. ఈ శ్రీవాసుడు వాళ్ళ ఇంట్లో చేరాడు, ఎప్పుడు చూసినా అక్కడే పడి ఉంటున్నాడు, ఈయన పని కూడా చేస్తాను అంటున్నాడు. ఏ ఈ మత నానా రూపే దేకాయే నా భయా. ఆనందే వైష్ణవ సభా కిచునా సునాయా. అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా రకరకాలుగా భయాలు పెడుతూ ఉన్నారంట. కొంతమంది ఏమో వైష్ణవులు ఎవరైతే ఉన్నారో ఆనందంలో మునిగిపోయి ఉన్నారనమాట. వాళ్ళు ఇవేమి వినట్లేదు, ఇవేమి పట్టించుకోవట్లేదు వాళ్ళు. కేహాబాలే బ్రహ్మాండేరా నాహే నిత్య ధర్మ పడియావో ఏ గులా కరయే హే కర్మ. ఇంకొకడు అంటున్నాడంట, వీళ్ళు డ్యాన్స్ చేసి 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 ఏం చేస్తున్నారు, ఈ బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏదైతే ఉందో దానిని మట్టి కలిపేస్తున్నారు అనేసి అంటున్నాడు అనమాట. కేహాబాలే ఏ గులా దేకియా నా జూయాయా ఏ గులారా సంభాషే సకాల కీర్త జాయా. ఇంకా వీళ్ళని చూడడమే కాదు, వీళ్ళతో మాట్లాడితే కూడా మనకున్నటువంటి కీర్తి కూడా పోతుంది, వాళ్ళకున్న గొప్ప పేరు కూడా పోతుందంట. ఓ నృత్య కీర్తన జది బాలాలోకా దేకే సేహాయే ఈ మత హాయా దేకా పారా తేకే. ఇంకా వాళ్ళ యొక్క నృత్య కీర్తనలు ఏవైతే ఉన్నాయో అతను కూడా ఎవరైతే మంచివాడు ఉన్నాడో చూస్తే వాళ్ళలాగా పిచ్చోళ్ళు అయిపోతారు బాబు అనేసి అనుకుంటున్నారు. కరెక్టే, భగవంతుడి యొక్క పాటని భగవంతుడి యొక్క డ్యాన్స్ చూసాక వాళ్ళలానే అయిపోతారు. వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు మంచోళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. పారామాసవు బుద్ధి చీలా నీమాయి పండిత ఏ గులారా సంగీతారా హేనా హైలా చిత్తా. చూడండి చూడండి, అందరూ కళ్ళు తెరిచి చూడండి, నిమాయ పండితుడి యొక్క బుద్ధిని చూడండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అతని బుద్ధిని చూడండి, ఆయన చిత్తాన్ని చూడండి అనేసి అందరిని పిలిచి చూయిస్తూ ఉన్నాడనమాట. వేరొకడేమో కేహాబాలే ఆత్మవీనా సాక్షాత్కారియా డాకిలేకి కార్యహాయా నా జానీలాయిహా. ఇంకొకడు ఏమంటున్నాడంటే, ఆత్మ సాక్షాత్కారం లేదు, ఏమీ లేదు వీళ్ళకు, ఊరికేనే డోంగ్ అంతా నాటకము, కృష్ణ 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 అని పిలుస్తూ ఉన్నారు, దీంట్లో ఏమైనా లాభం ఉందా అనేసి అంటున్నాడు అనమాట. దీంట్లో ఏం లాభం లేదు, అసలు వాళ్ళకి తెలియట్లేదు అనేసి అంటున్నారనమాట. అలాగే అసలు తెలియట్లేదు. నా జానీలా ఇహ ఆపన శరీరా మాజే ఆచే నిరంజన గారే హారాయి అదనా చాహే గియావనా. ఇంకేమంటున్నాడంటే, ఈ నిరంజనుడు శరీరంలో ఉన్నాడు, తర్వాత శరీరంలో ఉండి ధనాన్ని ఏం చేస్తూ ఉన్నాడంట, వనంలో వెతుకుతూ ఉన్నాడంట. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు చేసే పని అలా ఉంది అనేసి అంటున్నారు. అంటే ధనం ఇంట్లో ఉంటే ధనాన్ని ఇంట్లో కాకుండా అడవిలోకి వెళ్ళి వెతికితే ఎలాంటి పిచ్చితనమో, ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటిది వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందకుండా కృష్ణ కృష్ణ అని పిలవడంలో వీళ్ళు పొందే లాభం ఏమీ లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. కేహాబాలే కోనా కార్య పారే రే చర్చియా చాలా సాబే గారే జాయి కి కార్య దేకియా. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు నిందించి అలసిపోయి వీళ్ళని నిందించడంలో అసలు ప్రయోజనమే లేదు అని చెప్పేసి నడవండి రా పదండి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి కొంతమంది ఇంటికి వెళ్ళిపోయి తర్వాత చూద్దాంలే అనేసి అనుకుంటున్నారంట. వీళ్ళని చూస్తే ఏమైనా లాభం వస్తుందా అనేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారంట. కేహాబాలే నాదే కీలా నీజా కర్మ దోషే సేసాబా సుకృతితా సబరే బాలికి సే. కొందరేమో వాళ్ళు చేసేటటువంటి కర్మల్లో దోషాలను చూడలేకపోయారనమాట. వాళ్ళందరూ కూడా సుకృతివంతులు అనమాట. ఇంకా వీళ్ళని ఆడిపోసుకోవడంలో ఏం లాభం అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయారంట. సకల పాషండితారా ఏ కాచాపహాయి ఏ హుసే ఈ కానా హే నా రుజి జాయాధాయి. మరి పాషాండులు అందరూ కూడా ఒకరైపోయారనమాట. ఒకరైపోయి అందరూ కూడా పరుగున వచ్చి గ్యాదర్ అయ్యారనమాట. ఓ కీర్తన నాదే కీలే కీ హాయి బే మందా శత బేడి జేనా కారే మహాద్వందా. వాళ్ళ ఆ కీర్తనాన్ని చూడలేకుండా 100 మంది అక్కడ
జమైపోయారనమాట. జమైపోయి ఇప్పుడు ఎంత నష్టమవుతుందో చూడండి అని చెప్పేసి వాళ్ళు యుద్ధానికి దిగారనమాట. కోనా జప కోనా తప కోనా తత్వజ్ఞాన తాహనా దేకియే కారి నిజ కర్మ ధ్యాన. జపము, తపము, తత్వజ్ఞానములు, విచారణ ఇవన్నీ కూడా కొంచెం కూడా వాళ్ళలో కనిపించట్లేదు. చాలా కాల దుగ్ధదాది ఏకత్రకారియా జాతి నాశకారికాయ ఏకత్ర హాయియా. వాళ్ళేంటి బియ్యము, అరటిపండ్లు, పాలు, పెరుగు ఇవన్నీ కలిసి తినేటటువంటి ఆ జాతి అంటే ఈ బ్రాహ్మణ జాతి వాళ్ళు ఏం చేస్తున్నారంట, నాశనం చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొకరు అంటూ ఉన్నారనమాట. పారిహాసే ఆశీసబే దేకి వారా తారే దేకి ఓ పాగల గులా కోన కర్మకారే. వాళ్ళు పరిహాసించి చూస్తూ ఉన్నారనమాట. ఈ పిచ్చి వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి చూస్తూ పరిహాసిస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఏతాకే ఏతే కబాలియా సబే చాలి లేనా గారే ఏక జాయారాసి బాజాయా దూయారే. తమ ఇంట్లోకి వెళ్ళిపోయారంట. ఇంకా ఒకరు వెళ్ళిపోతున్నారు, ఇంకొకరు వచ్చి తలుపులని దడా వాళ్ళు బాధేస్తూ ఉన్నారనమాట. పాషండి పాషండి జేయి దూయి దేకా హాయా గాల గాలి కారి సాబా హాసియా పడాయా. పాషండులు ఒకరితో ఒకరు కలుసుకొని ఒకరినొకరు వాళ్ళు దూషిస్తూ వాళ్ళిద్దరు కలిసి నవ్వుకుంటూ ఉన్నారనమాట. పూనాదారి లాయి జాయా జేవా నాహి దేకే కేహబా నివృత్త హాయా కారో అనురాధే. ఇంకేమంటున్నారంటే వీళ్ళందరినీ బలవంతంగా బయటికి లాగేసేయండి, ఈరోజు ఆరో పారో తీర్చేద్దాము అనేసి అంటున్నారనమాట. కేహాబాలే బాయి ఏయి దేకిలా సునీలా నిమాయి లాయిలా సాబా పాగాలా హాయిలా. అరే అందరు చూడండి రా, నిమాయి పిచ్చోడైపోయాడు, చూసారా విన్నారా అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. రుద్దిరి ఊటియా చే శివాసేరా బాడి దుర్గోత్సవ జేనా పా సాడి దేయి హూడా హూడి హాయి హాయి హాయా హాయా ఏయి మాత్ర శూని ఇహ సభ అయితే హైలా జస కాహిని. శ్రీవాస పండితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మొత్తం ఆయన కప్పులను పీకేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా కోలాహలం చేస్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళందరి కూడా బృందావన్ దాస్ ఠాకూర్ ఏమంటున్నారంటే వాళ్ళకి చావు మూడింది అనేసి అంటున్నారనమాట. వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా తిట్టేస్తూ కోలాహలం చేస్తూ ఏమంటున్నారు డోర్ని బాధేస్తూ ఉన్నారనమాట. భట్టాచార్య సహస్రజేతాయ హే నడంగా ఈత గులా బాసేనా దియాయా. ఈ భట్టాచార్యులు ఎవరైతే ఉన్నారో వేలాది సంఖ్యల్లో నివసించే ఆ ప్రదేశంలో ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు అనేసి అంటున్నారు. శ్రీవాస బామానారే ఏ నాతియా అయితే గారాబంగి కాళీలయ ఫేలాయిల శ్రోతే. ఏమంటున్నారు, ఈ శ్రీవాసునుడి యొక్క ఈ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని ఇరగొట్టేసి నదిలో పడేసేయండి, నది ప్రవాహంలో పారేసేద్దాము అనేసి అంటున్నారనమాట. ఓ బ్రాహ్మణ గుచాయిలే గ్రామే రాకుశాలా అన్యద జవానే గ్రామే కారివేలా బలా. ఈ గ్రామం నుంచి ఈ బ్రాహ్మణ్ణి పంపిస్తే కానీ ఈ గ్రామానికి శుభం కలగదు, లేకపోతే ఈ బ్రాహ్మణులకి అందరికీ కూడా చెడ్డ పేరు తెస్తున్నాడు ఇతను అని చెప్పేసి అంటున్నారనమాట. వీళ్ళలాంటి వాళ్ళు ఉన్నారనుకో ఈ బ్రాహ్మణుల యొక్క ప్రభావం అంతా పోయి ఈ యవనులు ఈ ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బలము పెరిగిపోతుంది, వాళ్ళు మనందరినీ కూడా ఆక్రమించేస్తారు అనేసి వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. ఏ మత పాషండి కారి ఏ కోలాహలా తదపి మహాభాగ్యవంత శేషకాల. ఆ విధంగా ఈ పాషాండులందరూ కూడా కోలాహలం చేస్తూ ఉన్నారనమాట. వారందరూ కూడా బృందావన్ దాస్ ఠాకూర్ వారు ఏమంటున్నారంటే వాళ్ళు కూడా చాలా భాగ్యవంతులండి అనేసి అంటున్నారు. ఎందుకు, వాళ్ళు ఆ సమయంలో పుట్టారు. ఇందాకే అన్నాడు కదా, అయ్యో నేను ఎంత పాపిష్టి వాడిని, నేను ఇప్పుడు పుట్టానే, అప్పుడు పుట్టలేదే, నేను చూడలేదే అనేసి అంటున్నాడు. అందుకని ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ వారు ఏమంటున్నారంటే అప్పుడు ఉన్నటువంటి ఈ పాషాండులు ఎవరైతే ఉన్నారో, ఆ భక్తులను దూషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా గొప్ప భాగ్యవంతులు అనేసి అంటున్నాడు అనమాట. ప్రభు సంగే ఏకత్ర జన్మేలా ఏక గ్రామే. అప్పుడు చైతన్య మహాప్రభు పుట్టినప్పుడు ఆ సమయంలో వాళ్ళందరూ కూడా అదే ఊరిలో పుట్టారు. దేకి లేక శూన్య
ఎవరిని లేక శేషాబావి దానే చూశారు, విన్నారు, కన్నారు, ఆయన యొక్క లీలల్ని దర్శించారు, వాళ్ళని ఆయన లీలల్ని శ్రవణం చేశారు అని చెప్పేసి వాళ్ళని పొగుడుతున్నాడు అనమాట. చైతన్య రాగాన సభ మత కృష్ణ రసే బహిర్ముఖ వాక్య కీచు కర్ణేన ప్రవేశే. ఈ చైతన్య మహాప్రభు యొక్క ఏమంటారు, మహాప్రభు యొక్క రసంలో వాళ్ళందరూ కూడా కృష్ణ రసంలో మత్తులై ఉన్నారనమాట. మరి వీళ్ళందరూ ఆ రసంలో మునిగిపోయి ఉంటే ఈ బయట వీళ్ళందరూ చేసేటటువంటి అల్లరి కానీ, అరుపులు కానీ, వాళ్ళు పెట్టేటటువంటి కోలాహలం కానీ, ఆ డోర్ని బాధేయడం కానీ వాళ్ళ చెవులకి ఎవరి చెవులకు కూడా పోలేదన్నమాట. జయ కృష్ణ మురారి ముకుందవనమాలి ఆహర్ని సగాయ సబే హాయి కుతూహాలి. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఏం చేస్తున్నారు, జయ కృష్ణ మురారి ముకుంద అని చెప్పేసి వనమాలి, జయ కృష్ణ మురారి ముకుంద వనమాలి అని వాళ్ళు పాడుతూనే ఉన్నారంట, డ్యాన్స్ చేస్తూనే ఉన్నారంట. ఆహర్నిశ భక్త సంగే నాచే విశ్వంభరా శాంతి నాహి కారో సబే తత్వకాలే భరా. ఆహర్నిశం తన నృత్యం చేస్తూనే ఉన్నాడు. వాళ్ళందరూ కూడా సత్వగుణ సంపన్నులైపోయారు, ఎవరికి కూడా అలసట అనేదే లేదంట. వత్సరేఖ నామ మాత్ర కాతాజుగా గేలా చైతన్యానందే కేహ కీచు నా జానీలా. ఒక సంవత్సర కాలము, ఒక యుగ కాలము గడిచిపోయినంత కాలం అయిపోయిందంట. ఆ యుగ కాలం గడిచిపోతే కూడా ఎవరికి కూడా అది తెలియట్లేదు. అందరూ కూడా ఆ చైతన్య ఆనందంలో మునిగిపోయి ఉన్నారనమాట. జయనామ రాస క్రీడ కాతాజుగా గేలా. ఏ విధంగా అయితే రాసక్రీడలో గోపికలతో నృత్యం చేసేటప్పుడు ఒక యుగం ఒక రాత్రిలా గడిచిందో, ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనంలో ఒక యుగమే గడిచిపోతుందన్నమాట. తీలార్దేక హేనా సభా గోపికా మానీలా. ఏ విధంగా అయితే ఆ గోపికలకి ఆ రాత్రంతా ఒక్క క్షణంగా గడిచిందో, ఆ విధంగా ఇప్పుడు ఈ మహాప్రభుతో ఉన్న వాళ్ళందరికీ కూడా అలా ఉందన్నమాట. ఏ ఈ మత చింత్యా కృష్ణేరా పారాకాశా హాయి జానే భాగ్యవంత చైతన్యేరా దాసా. మరి అక్కడ ఉన్నటువంటి ఆ మహాప్రభు యొక్క గుణాలను ఎవరు కూడా తెలుసుకోలేకుండా పోయారంట. వాళ్ళందరూ కూడా అందులో మునిగిపోయి ఉన్నారనమాట. ఎవరైతే భాగ్యవంతులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ చైతన్య మహాప్రభు యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. సో మనము ఈరోజు ఇక్కడితో ఆపేసుకుందాము. ఇంకా కీర్తిస్తున్నారు మహాప్రభు యొక్క నృత్యం గురించి, వాళ్ళ గురించి. సో అది రేపు కంటిన్యూ చేసుకుందాము. పెన్సిల్ ఉంటే చూడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగా కూర్చొన్నట్టు కొంచెం మంచినీళ్ళు తాగుతాను. అవునవును, కొంచెం అవునవును, కొంచెం అలానే ఉంది. పర్వాలేదు, ఇంకా మళ్ళీ చాలా గ్యాప్ వస్తుంది అని చెప్పేసి నేనే పెట్టుకుందాము అనేసి. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడు వచ్చారు? బాగున్నారా? బాగున్నాం మాతాజీ, మొన్న వచ్చాము. అవునవును, ఏమంటారు, చాలా చలి ప్రదేశము, వేడి ప్రదేశము తిరగడంతో కొంచెం కొట్టింది. పట్టాలి. ఏంటి మాతాజీ? చార్ధాంకి వెళ్ళేసి వచ్చాం. దాని గురించి చెప్పండి మాతాజీ. చార్ధామ్ యాత్ర గురించి మాకు. చార్ధామ్ యాత్ర గురించి నేను అక్కడ క్లాస్ చెప్పాను, వీడియోస్ పంపిస్తాను మీకు. లేవు, నువ్వు యూట్యూబ్ లో అన్నావు కానీ నాకు రానేలే ఇంట్లోనే. అవునా, నేను ఈరోజు మీకు లింక్ పెడతాను. మీకు దీంట్లో ఉండేటి అయితేనే తెలుస్తాను, నాకు చదువు రాదు కదా. కనుక్కోలేకుండా. లేదు, ఉన్నాయి ఇంకో ఛానల్లో ఉన్నాయి. మాది యాత్ర ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో ఉన్నాయి వీడియోస్, నేను మీకు పంపిస్తాను. ఓకే మాట్లాడు, సంతోషం. బాగా అయింది అయితే మీ ప్రయాణం. టైం అయిందంటే మాకు తలకాయలు లాగుతాయి.
ఎంత బాగా చూస్తారో, ఎంత బాగా ఉండేదాలా అనుకుంటానే ఉంటుంది. మాకు చాలా రోజులైంది సార్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంత గ్యాప్ వచ్చినా కూడా మీరు అందరూ మంచి శ్రద్ధతో మళ్ళీ మీరు అందరు జాయిన్ అయ్యారు. నాకు చాలా సంతోషం. చూసుకుంటాం మాట్లాడి ఆ టైం ఏంటంటే ఇక ఆకలికైనా ఉండదు. అది మాత్రం మేము చార్ధామ్కి 13 days, కాకపోతే ఇంకా నేను మొన్న వచ్చాను కదా, అలా 15 days అయిపోయింది.